మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన మహోన్నతమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ, వీక్షిస్తున్నటువంటి ప్రజలకు నా నిండు మనస్సుతో హృదయపూర్వకంగా శుభ వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? బాగున్న వాళ్ళు ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఆరోగ్యము లేక అనారోగ్య స్థితిలో ఉన్నావా? ఉన్నప్పటికీ నీ ప్రభుని స్తుతించు. ప్రభు నిన్ను స్వస్థపరిచేవాడుగా ఉంటున్నాడు. బంధకములలో ఉన్నా ఆయన స్తుతించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభుని స్తుతిస్తూ ఉంటే తనంతట తానే నిన్ను కమ్ముకున్నా, నిన్ను అలుముకున్నా అవన్నీ తానంతట తానే అవి తొలగిపోయేవిగా ఉంటా ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిసేపు దేవుని వాక్యము చదివి ధ్యానించుకుందాము. మన దేవుడు ఎంత నమ్మదగిన వాడు చూడండి. హల్లెలూయా. మనలను కోడి రెక్కల కింద తన పిల్లలను చేర్చుకున్నట్లుగా మనం చేర్చుకుంటూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. ఇంతవరకు నడిపించింది ఆయనే తప్ప నడిచింది హల్లెలూయా మనం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నడిచింది మనమైనా నడిపించింది ఎవరు చెప్పండి? ఆయన. ఆమేన్. హల్లెలూయా. నడిచిన వాని చేతిలో ఏమి లేదు, నడిపించిన వాని చేతిలో ఉన్నది. ఆయనకే మహిమ కలుగుగాక. సమయంలో వాక్యంలో ఉన్న ఒక అంశం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ, ಕನ್ನಡలో ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ 1ನೇ ಅಧ್ಯಾಯ 6, 7, 8 వాక్యాలు వస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నేను తెలుగులో చదువుతున్నాను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చెను. ఈ పర్వతము వద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరియల మన్యమునకును, అరాబాలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలముల అన్నిటికీ, కానాను దేశమునకును, లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీస్ వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. కడిగదం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ద్వారా మనం గమనించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట ఏంటంటే, ఈ పర్వతము నొద్ద నివసించిన కాలము చాలును. హల్లెలూయా. గడియదం. హల్లెలూయా. మన ముందు దేవుడు ఒక దీవనకరమైన, ఆశీర్వాదకరమైన, హల్లెలూయా, సమృద్ధికరమైనటువంటి ఒక దేశాన్ని ఆయన పెట్టి ఉంటున్నాడు. ఆ దేశానికి వెళ్ళే వారమై ఉంటున్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. మన పితరుల దినములో చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఈ పర్వతము వద్ద, హల్లెలూయా, ఏ పర్వతం అది? హోరేబులో ఉన్నటువంటి ఒక పర్వతం ఉంటున్నది. ఆ పర్వతము వద్ద వారు నివాసం చేస్తూ ఉంటున్నారు. కానీ దేవుడు మన పితరులను, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను, వారి తర్వాత వీరు సంతానం అన్నమాట. వారి తర్వాత మనమై ఉంటున్నాం. మన అందరికీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనలను నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఏ దేశం చెప్పండి? పాలు తేనెలు ప్రవహించే దేశం, కానాను దేశం, పరలోక కానాను. ఆమేన్. హల్లెలూయా. మనకైతే కొత్త నిబంధన కాలంలో ఉన్న మనకైతే
పరమ కానానుకు ప్రయాణమై ఉంటున్నాం. కాబట్టి ఈ పర్వతము వద్ద మీరు నివసించిన కాలము చాలు. హల్లెలూయా. అయితే మీరు ప్రయాణమై ఏం చేయాలంట? బయలుదేరాలి. మీ ప్రయాణము ఇంతటితో ఆగిపోవద్దు. నేను చెప్పిన వాగ్దాన ఆ దేశంలోనికి, ఆ వాగ్దాన భూమిలోనికి మీరు ఏం చేయాలా? ప్రయాణమై బయలుదేరాలి అనే మాట ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు స్వాధీనపరుస్తాను అని దేవుడు చెప్పట్లేదు, మనల్ని స్వాధీనపరచుకోమంటున్నాడు. ఆమె చెప్పండి, ఆమె. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వాధీనపరచుకోవడం అంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే వేరే ఒక్కరు దానిని ఏం చేసుకున్నారు? ఆక్రమించుకొని ఉంటున్నారు. కాబట్టి దానిని మీరు స్వాధీనపరచుకోవాలా. హల్లెలూయా. ఇది ప్రమాణపూర్వకంగా తండ్రి అయిన దేవుడు మనకి అప్పగించినటువంటిది ఉన్నది. మనకు ఆయన ఇస్తానని మాట ఇచ్చినటువంటి దేశమై ఉన్నది. ఈ దేశాన్ని మనం ఏం చేసుకోవాలంట? స్వాధీనము చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ పర్వతాన్ని వదిలిపెట్టాలా. ఏం చెప్పండి? దేన్ని వదిలిపెట్టాలా? పర్వతాన్ని వదిలిపెట్టాలా. అయితే మన పితరులు కొందరు ఏం చేశారంట? ఈ పర్వతాన్ని ఆధారం చేసుకొని ఉంటున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? పర్వతాన్ని ఆధారం చేసుకొని ఉంటున్నారు. పర్వతాలను సృష్టించిన దేవుణ్ణి ఆధారం చేసుకోలే వారి బ్రతుకుల్లో. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ పర్వతాన్ని ఏం చేయాలా? మీరు విడిచి, హల్లెలూయా, నేను ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసినటువంటి దేశానికి మీరు వెళ్ళండి అని వారితో చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. మన ఆధారము ఈ దినమున ఏమై ఉండాలి? ఒకసారి మనం ఆలోచించాలా ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మన ఆధారం ఏమై ఉన్నది? పర్వతమా? పర్వతాలను సృష్టించిన మన దేవుడా? ఎవరు? పర్వతము గొప్పదా? దేవుడు గొప్పవాడా? కదా. హల్లెలూయా. పర్వతం ఎంత అందమైనదై ఉండొచ్చు, మహా పెద్దదై ఉండొచ్చు, ఆ పర్వతంలో అన్ని సౌకర్యాలు మనకి ఉండి ఉండొచ్చు. అయినా కూడా ఆ పర్వతము మనకి ఆధారమై ఉండకూడదు. నడిపిస్తున్నది ఎవరంట? పరమ తండ్రి. ఆమె. హల్లెలూయా. పరలోకపు తండ్రి పరలోకంలో ఉంటూ సర్వలోకాలను ఏం చేస్తున్నాడు? ఆయన పరిపాలన చేస్తూ ఉంటున్నాడు. మనలను ఈ లోకములో నుండి, అంటే ఈ పాపపు బంధకములో నుండి విడిపించి తన స్వాస్థ్యముగా, తన జనముగా, పరిశుద్ధమైన జనాంగముగా, యాజక సమూహముగా, తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా మనం ఏం చేస్తున్నాడు? ఆయన వెలుపలికి నడిపిస్తూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి ఈ ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నారంట? ఐగుప్తు దేశంలో నుండి దేవుడు చేసినటువంటి వాగ్దాన దేశానికి వారు బయలుదేరుతా ఉంటున్నారు. మధ్యలో వీరికి ఏం కనపడిందంట? అక్కడ ఒక పర్వతం కనపడింది. అక్కడ కొంతకాలము ఆగిపోయినారు. కొంతకాలం ఆగిపోయేసరికి అక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళకి. చాలా చూడముచ్చటగా ఉన్నది ఆ పర్వతం, చాలా బాగుంది. ఇంకా ఇక్కడే మకాం వేసేద్దామన్నటువంటి ఒక స్థిరపడిపోదామని వారు అనుకుంటున్న సమయంలో దేవుడు వారికి ఏమంటున్నాడంట? హల్లెలూయా. దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు ఇంతకాలము నివసించిన ఈ పర్వతాన్ని వదిలి నేను చూపించే దేశానికి బయలుదేరండి. ఆమేన్. హల్లెలూయా. గడియదాం. హల్లెలూయా. ఆ దేశాన్ని మీరేం చేయాలా? చెప్పండి. హల్లెలూయా. స్వాధీనపరచుకోవాలి. మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో దానియేలు తన మనస్సును దేవునికి సమర్పించుకొని ఆయన తన్ను ప్రతిష్ఠించుకొని మాంసమునే గాని ద్రాక్షరసమును గాని
సుఖవంతమైన ఆహారాన్ని ముట్టకుండా 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఏం చెప్పండి అమ్మాయి? హల్లెలూయా. ఎటువంటి ప్రార్థనమా చెప్పండి? దానియేలు గారు చేసినటువంటి ప్రార్థన ఎటువంటి ప్రార్థన? కఠినమైన ఉపవాస ప్రార్థన తాను చేస్తా ఉంటున్నాడు. స్నాన అభిషేకము చేసుకోకుండా తన సుఖాన్ని త్యాగం చేసుకుని మనస్సును చంపుకొని దేవుని పాదాలను పట్టుకుని, ప్రభువా ఇంకా ఎంత కాలమునైనా ఈ బ్రతుకు, ఈ స్వాతంత్రము లేని ఈ బ్రతుకు ఇంకా ఎంత కాలమునైనా అని చెప్పి తన మనస్సును సమర్పించుకుని ఉపవాసముండి ప్రార్థన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, 21వ రోజుకి పరలోకం నుండి దేవదూత వచ్చినాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. వచ్చి ఏమంటున్నాడు అక్కడ అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు, నీవు అంత్య దినములలో జరగబోయే సంగతులను తెలుసుకొనుట కొరకై దేవుని పాదాలను పట్టుకున్న ఆ మొదటి రోజే నీ ప్రార్థన ఎక్కడికి చేరింది? పరలోకమునకు చేరింది. కానీ అక్కడ నుండి నీ వద్దకు రావడానికి నాకు ఇంత సమయం పట్టింది. ఆమేన్. హల్లెలూయా. అర్థం చేసుకోవాలా ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి ఈ పరమ కానాను, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము, అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖము ఉండదు, మరణం ఉండదు. అటువంటి దేశానికి మనం వెళ్ళబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. అందుకొరకే ఈ పాపము, శాపము అనేటువంటి ఈ ఐగుప్తు అనేటువంటి లోకములో నుంచి దేవుడు మనం ప్రత్యేకించి ఈ దినమున తన స్వరక్తమునిచ్చి, హల్లెలూయా, మనం కొన్నాడన్నమాట. మనం ఆయన సొత్తై ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. మనకి ఆధారమై ఉన్నారు ఎవరనంటే అది యేసు ప్రభువే అయి ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మన ఆధారం ఎవరు? యేసయ్య. యేసయ్య ఆధారమై ఉండాలి. వేరే ఏది మనకి ఏమన్నా ఉండాలంట, మనం వేరే దేనిపైన కూడా ఆధారపడి ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు చేసినటువంటి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం, సమృద్ధికరమైనటువంటి దేశంలోనికి వెళ్ళి ఏం చేయాలంటే దానిని స్వాధీనపరచుకోవాలి. అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంట, పోరాడవలసిన అనేక సంగతులు ఇక్కడ ఉంటున్నాయి. పోరాడాలి. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడి ఉంటున్నది, మనము పోరాడున్నది చెప్పండి శరీరులతో కాదు. ఈరోజు చూసినట్టయితే చాలా మంది ఏం చేస్తున్నారంట, శరీరులతో పోరాడుతూ ఉంటున్నారు. అందుకే దేవుని సంఘము బలాభివృద్ధి చెందలేకపోతా ఉంటున్నది. ఒకే సంఘంలోనే పొంతన కలవట్లేదు, పొత్తు ఏం చేయట్లేదు, కుదరట్లేదు. హల్లెలూయా. నేను వారి బర్త్డేకి సచ్చినా రాను. చూసారా? హల్లెలూయా. మనమంతా ఏమైనామంట, క్రీస్తు యేసు యొక్క దేహంలో అవయవాలు అయి ఉంటున్నాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, సంఘానికి శిరస్సు అయి ఉంటున్నాడు. మనము సంఘములో ఏమై ఉన్నాము? అవయవాలు. ఆయన దేహంలో అవయవాలు అయి ఉన్నాం. ఈ దేహానికి ఏ ఒక చిన్న నొప్పి కలిగినా, చిన్న బాధ వచ్చినా, ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవము ఏమైతుంది? కదులుతుంది. ఆమేన్. హల్లెలూయా. మనలో అది లేదు. అదే పర్వతం. ఆ పర్వతాన్ని ఆధారం చేసుకుని, ఆ పర్వతాన్ని పట్టుకున్నటువంటి నీవు దాన్ని వదిలిపెట్టి రమ్మంటున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరెవరు ఏ పర్వతాన్ని పట్టుకున్నారో, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పర్వతం నీకు శాశ్వతం కాదు. ఆ పర్వతములను సృష్టించిన దేవుడు మనకున్నాడు. ఆ పర్వతాన్ని నువ్వు ఆధారం చేసుకున్నట్లయితే చివరికి ఆ పర్వతమే కాదు, ఈ భూమి, ఈ ఆకాశమే పోతా ఉంటున్నాయి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని దేవుడు
స్థాపించబోతున్నాడు. ఆ సమయంలో నీవు ఆధారపడి ఉన్నటువంటి ఆ పర్వతం ఏమవుతుందో, నీవేమవుతావో, నీ కుటుంబం ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మన ప్రభు అయిన యేసయ్య చెప్తున్నటువంటి మాట, ఇంతకాలము ఈ పర్వతము దగ్గర నివసించిన కాలము చాలు, ఇక నువ్వు బయలుదేరు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఏం చేయాలంటే మనం ఇప్పుడు బయలుదేరాలి. నీవు చేయవలసినటువంటి కార్యం చాలా ఉన్నది, పోరాడవలసినటువంటి పోరాటం చాలా ఉన్నది. వాటి కొరకు నువ్వేం చేయాలా? సిద్ధపడాలి. దాని కొరకు నువ్వు ప్రాక్టీస్ చేయాలి, సాధన చేసుకోవాలి. నీ జీవిత విధానాన్ని సాధన పరుచుకుని ప్రభు అయిన యేసయ్య నీ మన ఒక్కొక్కరి జీవితంలో ఆయన ఆ వాగ్దాన భూమిని, ఆ వాగ్దాన దేశాన్ని పెట్టి ఉంటున్నాడు. ఎవరికి వారే దాన్ని సొంతం చేసుకోవాలి. మా నాయన కష్టపడుతున్నాడు. మా నాయన బ్యాంకులో డబ్బులు బ్యాలెన్స్ దండిగా సమకూర్చినాడు. ఆయన ఆస్తి సంపాదించినాడు. ఆయన పోయిన తర్వాత ఇదంతా నాకు అవుతుంది అన్నట్టుగా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరికి వారే ఏం చేయాలా? దేవుడు చెప్పేటువంటి మన పితరులకు ప్రమాణము చేసి ఇస్తానన్నటువంటి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. ఏం చెప్పండి? స్వాధీనము చేసుకోవాలి. ఏం చేయాలమ్మా? స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. అందుకొరకై చూడండి, దానియేలు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడంట? 21 రోజు ఉపవాసం ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి వార్త వచ్చినది, వార్త తెచ్చిన వ్యక్తి అంటున్నాడు, ఆ దూత అంటున్నాడు, దానియేలు నీవు చేసిన మొదటి రోజు ప్రార్థన పరలోకమునకు చేరింది. కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నాకు ఇంత ఇంత సమయం పట్టింది, ఇంత కాలం పట్టింది. కాబట్టి తిరిగి నేను వెళుతుండగా మరలా నాకు పోరాటము, యుద్ధము ఉంటున్నది. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో ఆషామాషిగా దేవుని నమ్ముకుని ఆషామాషిగా దేవుని సంఘానికి వస్తూ పోతూ హల్లెలూయా కాలక్షేపం చేస్తా ఉన్నా. నువ్వు ఎవరే కావచ్చు, రేపో మాపో కన్ను మూసి లోకాన్ని వదిలిపెట్టే ముసలమ్మవు కావచ్చు. హల్లెలూయా. ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడ ఉంటావు నువ్వు? ఒకసారి ఆలోచించు. దేవుడు చెప్పినటువంటి మన పితరులకు ప్రమాణము చేసి నేను ఇస్తానని ప్రమాణం చేసిన ఆ దేశంలో నువ్వు ఉంటావా లేదా? ఒకసారి ఆలోచించుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఎందుక ఈ బ్రతుకు, ఎందుక ఈ రోగాలను విడిచిపెట్టి పోవట్లేదు అని దాని గురించే నీ జీవిత కాలమంతా సమయాన్ని వెచ్చించుకుని నీ లోకాన్ని లేదా ఈ దేహంలోని ఊపిరి ఉండగానే నువ్వు ఏమైనా చేసుకోవాలి. అందుకే దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలంట? చక్క పెట్టుకోవాలి. హల్లెలూయా. దీపం అంటే ఏంటిది? నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపమై ఉంటున్నాడు. ఆయన నీలో ఆత్మ పెట్టినాడు. మనుషునికి మాత్రము దేవుడు ఏం చేసినాడంట? ఆత్మను ఇచ్చినాడు. మిగతా జీవరాశులకంతా ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది, అంతే. అవి బ్రతికి చచ్చిపోతాయి. కానీ నీవు బ్రతికి చచ్చి మరలా బ్రతుకు ఉన్నది. ఆ బ్రతుకు దేవుడు చేసినటువంటి ఆ వాగ్దాన దేశమా లేదా సాతానుకిని వాని దూతలకు నియమించిన ఆ అగ్ని గంధకంలోన? ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ఆ పర్వతాన్ని వదిలిపెట్టు. నీలో ఉన్న బలహీనతను ఆధారం చేసుకుని దానినే ఏం చేస్తున్నావు? సాకు చెప్పుకుంటా నీలో ఉన్న ఆత్మీయ జీవితం కొరకు సిద్ధపాటు లేకుండా ఈ లోకంలో నువ్వు కళ్ళు మూస్తే నీ గతి ఎవరు చెప్పలేరు. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో చూసినట్లయితే చదువుదాం. త్వరగా తీసిన వాళ్ళు గట్టిగా బిగ్గరగా చదవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు
మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని. చాలు చాలు. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సిద్ధమే. ఏం చెప్పండి? ఆత్మ దేవుడు చేసిన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి ఎనీ టైం ఆత్మ సిద్ధముగా ఉన్నది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కానీ నీ శరీరమే, ఆ శరీరం అనే పర్వతమే నిన్ను ఆ పర్వతానికి బంధించి పెట్టి ఉన్నదేమో కానీ దేవుడు అంటున్నాడు, ఈ పర్వతములో నివసించిన కాలము చాలు. హల్లెలూయా. ఒక అడుగు ముందుకు వేయి, దాన్ని వదిలిపెట్టేసాయి. ఈ సాకులు చెప్పకు, నీ బలహీనతలను దేవుని ఎదుట చెప్పకు. నీ బలహీనతలో ఆయన బలము పరిపూర్ణము అవడానికి ఆయనకి ఏం చేయాలా? నువ్వు అవకాశం కల్పించాలా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నువ్వు ఇంకా ఎంత కాలము ఈ పర్వతం దగ్గర? ఏ పర్వతం? బలహీనమైన శరీరం అనే పర్వతం. అర్థం చేసుకుంటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? చూడండి, ఇంకొక బలహీనత పర్వతాన్ని చూపిస్తా నేను. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం, జ్ఞానోక్తిಗಳು, కన్నడలో జ్ఞానోక్తిಗಳು 10ನೇ అధ్యాయ 4వ వాక్య. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏమంట ఇక్కడ ఒక పర్వతం ఉంటున్నది. ఏ పర్వతం ఇది? బద్ధకం అనే పర్వతం. ఈ బద్ధకం అనే పర్వతము నేను ఏం చేస్తున్నదంట? దరిద్రునిగా చేస్తూ ఉంటున్నది, దరిద్రురాలుగా చేస్తూ ఉంటున్నది, పేదరికంలోకి తీసుకుని వెళ్తా ఉంటున్నది. ఈ యొక్క పర్వతాన్ని వదిలిపెట్టమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఆత్మ దేవుడు చెప్తా ఉంటున్నాడు, బద్ధకముగా పని చేయవాడు ఏమైతాడంట? దరిద్రుడవుతాడు. జీవము గల దేవుని నమ్మి, ఆమేన్ హల్లెలూయా, నీవు ధనవంతుడు కావాలని చెప్పి ఆయన నీ నిమిత్తము దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. నీకున్నటువంటి స్థితిని తాను తీసుకుని తనకున్నటువంటి స్థితిని ఆయన చేశాడంట, నీకు ఇచ్చినాడు. అయినా నీవు దరిద్రంగానే ఉంటున్నావు. కారణం బద్ధకం. ఏం చెప్పండి? బద్ధకం. పక్కన ఉన్న గ్లాసు లేచి తీసుకోలేవు. హల్లెలూయా. పక్కనే ఉంటుంది కుండలో నీళ్లు ముంచుకోవడానికి, నీ శరీరం ఒప్పుకోదు. బద్ధకం అన్నమాట. ఇహ సంబంధంగాను పర సంబంధంగాను, అంటే శారీర సంబంధంగాను ఆత్మ సంబంధంగాను బద్ధకముగా ఉన్నట్లయితే నువ్వు ఇహలోకంలో దరిద్రుడుగా ఉంటావు, తర్వాత పరలోక సంబంధంగా కూడా ఆత్మీయతలో దరిద్రంగా ఉంటావు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దరిద్రత నీకు అవసరమా వద్దా? నాకు అవసరం లేదండి, నాకు ఈ దరిద్రత వద్దు, ఇంకెంతకాలం ఈ దరిద్రమైన బతకాలా దేవుడా అని నువ్వు గోడ చాటుకో, లేకపోతే రహస్యంగానో దేవునికి మొరపెట్టావేమో ఇంతకు ముందు. హల్లెలూయా. ఎంత సంపాదించి కూడబెడుతున్నా నిలబట్లేదు. ఓటు పోయిన కుండలో నీళ్లు పోసినట్టుగా బ్రతుకుంటున్నది. ఏమా ఇంత దరిద్రము, నేను నా పిల్లలు నా కుటుంబము ఈ దరిద్రాన్ని అనుభవించాలా అన్నటువంటి ప్రశ్న నీలో ఉన్నట్లయితే ఆ బద్ధకం అనే ఆ పర్వతాన్ని విడిచిపెట్టు. ఇంతకాలం జీవించినావు, దేవుడికి స్తోత్రం. ఇక మీదట ఆయన ఆ బద్ధకం అనే ఆ పర్వతాన్ని వదిలిపెట్టి బయలుదేరాలి. ఆమేన్ హల్లెలూయా. గడిదం హల్లెలూయా. చూడండి, ఇంకొక విషయాన్ని దేవుని ఆత్మ మీకు బయలుపరచమంటున్నాడు, తెలియజేయమంటున్నాడు. చదువు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము
37వ వాక్యము, 38, 39 వాక్యం చదవమని. తండ్రినైనను తల్లినైనను నా పేరట నాకంటే నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దానిని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పర్వతములను సృష్టించిన వాడు మనకు బయలుపరుస్తున్నటువంటి ఒక వాక్య సత్యము ఏంటిదని, తండ్రిని తల్లిని ప్రేమించకూడదని కాదు ఇక్కడ అర్థం. వారిని సన్మానించమని దేవుడే చెప్పాడు. తల్లిని తండ్రిని సన్మానించుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండమని దేవుడే చెప్పాడు. అక్కడ చెప్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైన మాట ఏంటిదంటే, నాకంటే, ఆమె చెప్పండి హల్లెలూయా, నాకంటే ఎక్కువగా వారిపైన ఏం చేయకూడదు, నువ్వు ఆధారపడకూడదు, వారిని ప్రేమించకూడదు, నాకంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని కూడా నువ్వేం చేయొద్దు, లెక్క చేయొద్దు అని అర్థం. ఆమె చెప్పండి ఆమె హల్లెలూయా. మన పితరులైతే దేవుడు చెప్పినటువంటి ఆ దేశాన్ని మర్చిపోయి ఉంటున్నారు. దేవుడు చెప్పినటువంటి వారికి ఒక విజన్ ఇచ్చాడండి, ఒక దర్శనం ఇచ్చినాడు. ఆ దర్శన ప్రకారంగా వారి ప్రయాణమై ఉండాలి. కానీ వీరు ఏం చేశారంట, ఆ పర్వతము దగ్గర కాలాన్ని గడుపుతూ ఉంటున్నారు. చూడండి, తండ్రి అనే పర్వతము, తల్లి అనే పర్వతము, ఇంకా కుమారుడని కుమార్తె అనే పర్వతము. చూడండి హల్లెలూయా. సంతానము లేనప్పుడు, దేవా నాకున్న గొడ్డుతనాన్ని తీసివేయనా, నాకు ఒక సంతానం ఈ ప్రభువా, నాకు ఒక కుమారుడు కుమార్తెని ఈ ప్రభువా అని అడుగుతారు. ఫస్ట్ ఆరంభం. తర్వాత నెక్స్ట్, నేను మంచి స్కూల్లో వాళ్ళని చేర్పించాలా. చూడండి, మన బ్రతుకంతా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై, వాళ్ళకు ఉద్యోగస్తులై, వారు వివాహం చేసుకుని అందరూ ఆగిపోతుందా? లేదు. నేను ఒక మనవుడో మనవరాలు ఎత్తుకోవాలా, ఆ మనవుడు మనవరాలకి పెళ్లి చేయాలా, నేను ఆ ముని మనవుని ఎత్తుకోవాలా. ఇదే ఇంకా ఇదో పర్వతాలు ఇవి. ఆమె హల్లెలూయా. ఈ పర్వతాలను సృష్టించిన దేవుడు అంటున్నాడు, దీని వైపు నీ దృష్టిని మలిచినావు, ఇంతవరకు ఇంతకాలం మలిచినావు, మంచిదే. వాటిని వదిలిపెట్టేసి నేనేం చేయాలా, నేను చూపించే దేశానికి బయలుదేరమంటున్నాడు. ఆమె చెప్పండి ఆమె హల్లెలూయా. చూడండి ఇంకొక వాక్యం, యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13, 14. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఏమంటున్నారంటే, నేను బైబుల్ చదవాలంటే ఏమొస్తుంది, నాకు నిద్ర వస్తుంది. ఏమొస్తుందమ్మా? నిద్ర వస్తుంది. న్యూస్ పేపర్ చదవాలంటే, దేవుని వాక్యం వినాలంటే నిద్ర వస్తుంది. దేవుని వాక్యం వినే సమయానికే పనులు జ్ఞాపకం వస్తాయి. కానీ లోక వార్తలు వినేటప్పుడు ఏది
చెప్పండి, ఏది జ్ఞాపకానికి రాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన అనేది నీ స్వకీయమైన, దేవుడు అంటున్నాడు ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కానీ ఆశపడు, ఆశ గల ప్రాణానికి దేవుడు ఇస్తాడు, తృప్తినిస్తాడు. కానీ దురాశ పడవద్దు. ఏం చేయదు? దురాశ పడవద్దు. హల్లెలూయా. గడిదం హల్లెలూయా. ఈ దురాశలో పడి, ఈడవబడి, శోధనలో పడిపోతున్నటువంటి నీవు, దేవుడు నాకు ఎందుకు ఈ శోధన తెచ్చిపెట్టినాడు అని దేవుని అనకూడదంట. హల్లెలూయా. దేవుడు ఎవరికి శోధన పెట్టడు, దేవుడు ఎవరిని శోధించాడు. కానీ మన స్వకీయమైన, మన సొంత ఆశలను బట్టి ఆ ఆశ 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 పెరిగి పెరిగి ఏమవుతుందంట? దురాశగా మారుతుంది. గొడ్డుతనము పోగొట్టు నాయనా అనడం మొదలు ఆశ. హన్న దేవుని సన్నిధానానికి వెళ్ళి, ప్రభువా నాకున్నటువంటి గొడ్డుతనాన్ని తొలగించు, నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని తిరిగి నీ సేవకులకు ఇచ్చేస్తానయ్యా అని మొక్కుకున్నట్టుగానే దేవుడు చేసినాడు, ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మరలా ఆమె సంతానం కొరకు ప్రార్థన చేసినట్టుగా లేఖనంలో రాయబడలేదు. కానీ దేవుడు ఆ సంతానం తర్వాత గొడ్డుతనాన్ని తీసేసినాడు కాబట్టి సంతానం పైన సంతానం వచ్చింది. తర్వాత పిల్లలు కలిగినారు. ఆమె హల్లెలూయా. మరలా ఆమె కోరికతో దేవుని సన్నిధికి రాలేదు, మరలా మొక్కుబడులు చేయలేదు, ప్రభువా అని దేవుడికి మొరపెట్టలేదు. అయితే మన ఆశలు ఎలా ఉంటున్నాయి ఈ దినాల్లో మనం చూసినట్టయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, కూతురు కొడుకు పుట్టాలా, ఆ కొడుకు మళ్ళా పెళ్లి నేను చేయాలా, ఆ పెళ్లి అయిన తర్వాత మనముని ఎత్తుకోవాలా. చూడు, ఇది ఏం చెప్పండి, ఇది ఆమె హల్లెలూయా. నీ ఆశకు ఏం లేదంట, హద్దు లేదు, అంతం లేదనమాట. అటువంటి ఆశలతో మనము ఏమైపోతున్నామంట, దురాశగా మారేది. ఆశగా అదేమైతుందంట, దురాశగా మారి గర్భము ధరించి పాపానికి అంటుంది, పాపం వేస్తుందంట మరణానికి అంటుంది. కాబట్టి ఇటువంటి పర్వతాలను వదిలిపెట్టేసి పర్వతాలను సృష్టించిన దేవాది దేవునిని వెంబడించాలి. ఆమె చెప్పండి, ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకం మనకు శాశ్వతము కాదండి. మనం ఎంతకాలం బ్రతుకుతాము? 40 సంవత్సరాల, 60, 80, 100 సంవత్సరాల, ఇంకా దానికంటే ఎక్కువ సంవత్సరాలు బతికినా ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాల్సినటువంటి ఒక రోజు ఉన్నది. ఆ రోజు రాకముందే దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దాన భూమి, దేశాన్ని స్వాధీనంలో నువ్వు ఉంచుకొని ఉన్నావా? నీ ప్రాణ, ఆత్మ, శరీరమును కూడా ఆయన స్వాధీనపరుచుకుంటూ ఆయన స్వాధీనంలో నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యము నీకు స్వాస్థ్యముగా మిగిలిపోతుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ హల్లెలూయా. చూడండి, ఇక్కడ పర్వతముల గురించి మనము ఆలోచిస్తూ ఉంటున్నాం. ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో చెప్తుంది చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం నేను తీసినాను, చదువుతున్నాను. మీ బైబిల్లో మీరు చదువుకోండి, రాసుకోండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్ హల్లెలూయా. గడియదు హల్లెలూయా. దేవుడు ఏం చెప్పినాడండి? మన పితరులైన ఇశ్రాయేలుకి ఏం చెప్పినాడు? హోరేబులో ఈ పర్వతము దగ్గర నివసించిన కాలము చాలును, మీరు ప్రయాణమై ఏం చెప్తున్నాడు? బయలుదేరమని చెప్పినాడు. ఆమేన్ హల్లెలూయా. గడియదు హల్లెలూయా. వాడు ఏం చేశారు? అప్పుడు మేము రామండి,
మేము ఈ పర్వతం దగ్గర ఉంటాము అనలేదు. ఆ పర్వతం దగ్గర వారికి ఎన్నో ఆశలు ఆశయాలు ఉన్నాయి. వారు అక్కడే స్థిరపడిపోవాలనుకున్నారు. కానీ చేశారు, వారి ముందు ఒక నాయకుడిని దేవుడు పెట్టినాడు. ఆ నాయకుడు ఈ మాట జ్ఞాపకం చేయగానే వెంటనే చేశారంట, వారి యొక్క సామాను సర్దుకుని ఆ పర్వతాన్ని వదిలి బయలుదేరినారు. ఆమె చెప్పండి, ఆమె హల్లెలూయా. అందులో కొంతమంది సణిగినారు, గొణిగినారు. అయ్యో ఇక్కడే బాగా ఉండిపోతా ఉంటాం కదా, మళ్ళీ ముందుకు పోయి ఏం చేయాలా, ఎన్ని అవసరాలు పడాలా, ఎన్ని కష్టాలు పడాలా, ఎంతమంది దగ్గర యుద్ధాలు చేయాలా, ఇవన్నీ అని గొణిగి సణిగిన వాళ్ళు కొంతమంది దాంట్లో ఉంటున్నారు. అటువంటి గొణిగిన సణిగిన హల్లెలూయా వారందరూ ఏమైపోయినారంట, చెట్లు అకాల అంటే కాలం నిండకనే కాయలు కొన్ని పెరిగి చెట్లో నుంచి రాలి కింద పడిపోయినట్టుగా అరణ్యంలో రాలి పడిపోయినారంట. ఆమేన్ హల్లెలూయా. పూర్ణ మనస్సుతో దేవుని ఎవరైతే అనుసరించి ఆయన మాటకు విధేయులై జీవించినారో వారు ఆ కానాను దేశంలో ప్రవేశించినారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ హల్లెలూయా. గడిద హల్లెలూయా. అక్కడ ఆ దేశంలో ఎవరు ఉన్నారంటే అక్కడ రాక్షస సంతానం ఉన్నదండి. ఎవరైనా చెప్పండి, రాక్షస సంతానం. వాటంతటిని పారద్రోలి దేవుడు చేసినాడంట. పాలు తేనెలు ప్రవహించే సమృద్ధికరమైన ఆశీర్వాదకరమైన దేశంలో మన పితరులను ప్రవేశపెట్టిన దేవుడు. ఈ అంత్య దినములలో మనము ఏ యొక్క పర్వతం దగ్గర నివసిస్తుంటున్నామో, ఆ పర్వతాన్ని ఆధారం చేసుకుని ఉన్నామో, ఆ పర్వతాన్ని వదిలి మీరు ప్రయాణమై వెళ్ళండి. మీ పితరులకు నేను ప్రమాణం చేసి ఇచ్చిన ఆ దేశంలో మీరు కూడా స్వాధీనం చేసుకోనండి, మీరు కూడా ప్రవేశించండి అని దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎలాగుంటున్నావు? ఇంకా హల్లెలూయా నీ సమస్యలకు కట్టుబడి ఉన్నావా? మత్తయి సువార్తలో మనం చదివినట్టుగా తండ్రిని తల్లిని వాళ్ళు సన్మానించాలా, వాళ్ళని గౌరవించాలా, వారు వృద్ధాప్యంలో వారిని పోషించాలా, వారి పోషణ కొరకు ఆలోచించాలా, ఇవన్నీ చేయాలా. కానీ నిన్ను నీ తల్లిదండ్రులను ఇచ్చిన దేవుని ఏం చేయకూడదు? నువ్వు చెప్పండి, మర్చిపోకూడదు. ఆయన మీద ఆధారపడి ఉండాలి, ఆయన వైపుకు నీ చేతులు పెట్టాలా. అప్పుడే నీకు సహాయము సమృద్ధిగా అందుతుంది, నీకు శక్తి వస్తుంది, నీకు బలం వస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారంట నూతన బలము పొందుతారు. ఏం చెప్పండి? నూతన బలం. నీ కుటుంబ సమస్యలను చూసి ఈ దినంలో ప్రార్థన చేయకుండా, సంఘ సహవాసంలో పాల్పొందకుండా, ఆత్మీయ జీవితం గురించి ఆలోచించకుండా, వాక్యం చదవకుండా, ఎప్పుడు చూసినా మొబైల్ చేతిలో పట్టుకొని హల్లెలూయా ఫేస్బుక్లో ఏమొస్తుందా, వాట్సాప్లో ఏమొస్తుందా, యూట్యూబ్లో ఏమొస్తుందా, ఇలాగా కాలాన్ని గడిపేస్తే నష్టపోయేది నిన్ను పిలిచిన దేవుడు కాదు, నీవు నష్టపోతావు. కాబట్టి ఒకసారి ఆలోచించు, ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వు దేనిపైన ఆధారపడి ఉన్నావో అది నీకు శాశ్వతం కాదు. దానిని ఇచ్చిన ఆయన నీకు శాశ్వతమైంటున్నాడు. అందరు కళ్ళు మూసుకుందాం ఈ సమయంలో. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఈ వాక్యమును ఉన్న సారాంశము ప్రకారంగా పర్వతములను సృష్టించిన ఆయన మన ఆధారమై ఉన్నట్లుగా మనం సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకునండి, లేచి నిలబడుకునండి. ప్రభు సన్నిధానంలో లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటున్నాడు, పర్వతములు తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్లిపోతాయి, కానీ నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప నీకున్నది, ఆయన కృప మీద ఆధారపడు. ఎన్ని పర్వతములున్నా అవంతా ఒకనాటికి వ్యర్థమే.
వాటి ద్వారా నీకు ఒరిగేది ఏమీ లేదు. అయితే ఆ పర్వతాలను కాదు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన ఆయన నీకు ఆధారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో పాస్టర్ గారు నడిపిస్తారు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలోకి భవించండి. కళ్ళు మూసుకునండి. ప్రతి ఒక్కరు తమను తామై పరిశీలించుకోనండి. నిన్ను నీవే పరిశీలించుకోవాలి. నీ భర్త గురించి కాదు, నీ భార్య గురించి కాదు, మా అమ్మ కాదు, మా నాయన కాదు, ఇంకొకరు కాదు. నీకు నీవే పరిశీలించుకోవాలి ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ సర్వశక్తి గల దేవ స్తోత్రం. ఈ దినంలో దేవుడు మనల్ని గొప్ప ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రభువైన యేసయ్య పిలిచి ఉంటుండగా ఈరోజు ఇంకా నిర్లక్ష్యతనంగా, ఇంకా మబ్బుతో మంకుతనంతో, ఇంకా ముందుకు సాగలేని పరిస్థితిలో ఒకవేళ ఉంటున్నావేమో, దయచేసి దేవుడు నీతో మాట్లాడి హెచ్చరించి ఉండగా ఆ యొక్క దేవాది దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు పెట్టున్నాడు. ఒక కానాను పరలోక రాజ్యాన్ని ప్రభు నీ దగ్గర నీ ఎదుట పెట్టి ఉన్నాడు. తుచ్చమైన దాని కొరకు ఆ యొక్క కానాను పరలోక కానాను దేశంలో ప్రవేశించకుండా ఏది నిన్ను ఈ భూమి పైన పర్వతముగా నీ జీవితంలో ఉండి ఆ యొక్క పర్వతాన్ని నువ్వు ఆశ్రయించుకొని ఉంటున్నావేమో, దయచేసి దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడి ఉండగా గొప్ప ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకోవడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. దేవుడు అన్నాడు, నేను నీకు స్వాధీనపరుస్తానని చెప్పలేదు, కానీ ఆయన అన్నాడు నీవు వెళ్ళి స్వాధీనపరచుకోనమని. నీ యొక్క ఆశీర్వాదాలను, నీ సమాధానము, నీ నెమ్మదిని, నీ యొక్క దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానాలన్నిటినీ కూడా నీవే స్వాధీనపరచుకోవాలని ప్రభు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనతో మాట్లాడి ఉంటుండగా, దేవుడు పిల్లరా ఈ రోజైనా మీరు ఆ యొక్క ఆత్మీయ కొంతమంది ఆత్మీయ జీవితంలో నిద్రపోతూ ఉంటారు. ఆ నిద్రలో నుండి మీరు లేవాలని దేవుని ఆత్మ మీతో ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. ఆశీర్వాదాలు మీ ముందు ఉంటున్నాయి, స్వస్థత మీ ముందు ఉంటున్నది, సమాధానం మీ ముందర ఉంటున్నది. మీరు ఎక్కడికో వెళ్ళి మరి మీ యొక్క కష్టార్జితంలో మీరు కష్టపడి సంపాదించేది కాదు, కానీ అయితే ఆత్మీయ జీవితంలో మీరు మెలుకోగలిగి ఉన్నట్లయితే దాన్ని మీరు స్వాధీనపరచుకుంటారని ఆత్మదేవుడు మనతో మాట్లాడి ఉంటుండగా ప్రభు అయిన యేసయ్య నీకు స్తోత్రాలు తండ్రి. అందరూ స్వాధీనపరచుకుందాం. దేవుని వాగ్దానాలను మాట్లాడి దాన్ని స్వాధీనపరచుకున్నాం. ప్రభు నీకు స్తోత్రాలు. ప్రభు మహోన్నతుడ సర్వశక్తి గల దేవ, ఈరోజు నా తండ్రి నాయన నువ్వు సిద్ధపరిచినటువంటి నాయన స్తోత్రాలు తండ్రి, ఆశీర్వాదాలు దీవెనలను ప్రభు స్వాధీనపరచుకుంటామని తండ్రి నాయన మీరు సెలవిచ్చారు. నాయన బిడ్డలు స్వాధీనపరచుకుని తామును తమ కుటుంబాలు ప్రభు ఈ లోకంలో తండ్రి నాయన మహా ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో నాయన ప్రభు బ్రతుకును వెలబుచ్చడానికి సహాయం చేయండి అయ్యా. ఆ తండ్రి నాయన కానాను పరలోకము నా తండ్రి స్వాధీనపరచుకోవాలి. చాలా మంది భూమి మీద లోకాశను, శరీర ఇచ్చలను బట్టి ఆ యొక్క తండ్రి నాయన పరమ కానాను నా తండ్రి నాయన ప్రభు వదిలివేస్తుంటున్నారయ్యా. ఈ లోకంలో బాగుంటే చాలు, ఈ లోకంలో అన్నీ కలిగి ఉంటే చాలు, ఇక చనిపోతే మనకి ఎందుకులే, ఇక మనం ఎక్కడ పోతే ఏముందిలే అనుకుని చాలా మంది ఈ దినాల తండ్రి నిర్లక్ష్యతనముతో, మంకుతనముతో తండ్రి నాయన కప్పబడి ఉంటున్నారు. ఈ రోజు వారికి ఒక విడుదల దయచేయండి అయ్యా. ఇది నాయన ప్రభు 30, 40, 50 సంవత్సరాలే తండ్రి నాయన ఈ భూమి మీద, కానీ నాయన తండ్రి యుగాలు కూడా పరమ కానాలలో నివసించబోతున్నాము తండ్రి. దాన్ని స్వాధీనపరచుకోవడానికి నీ కృపనియండి. నీ బిడ్డలకి ఒక చురుకుదనం దయచేయండి నాయన. స్తోత్రాలు ప్రభా. నాయన మంకుతనం తండ్రి తొలగించండి అయ్యా. అపవాది కట్టిన కట్లు విరగట్టండి ఇప్పుడే తండ్రి నాయన. నీ అభిషేకం వారి మీద దిగి వచ్చింది కాక నాయన. ప్రతి దుష్టుడు కట్టిన కట్లు విరగట్టబడను కాక యేసు నామంలో తండ్రి. ఎందుకంటే ప్రభా నాయన 20, 30 సంవత్సరాలు ఈ భూమి మీద సుఖంగా నెమ్మదిగా ఉండి ప్రభా నాయన లోకంలో ఎంజాయ్ చేస్తూ ఆ పార్టీలు ఈ పార్టీలు తండ్రి నాయన ప్రభా పరీక్షలు అవి ఇవి గొప్పగా చేసుకుంటూ దాంట్లో ఎంజాయ్ చేసుకుంటూ నాయన డబ్బు సంపాదిస్తూ నాయన ప్రభు ఈ లోకమే ఇక ఆడంబరంగా ఉండేది కదా అనేది కాదు నాయన ప్రభా స్తోత్రాలు. అది గతించిపోతుందనని ఈ వాక్యం ఎంతో సెలవిస్తుంటుండగా భూమి దాని ఆకాశమును గతించబోనై ఉంటుండగా ప్రభా ఇక మేము ఎక్కడ ఉండగలుగుతాము
తండ్రి నాయన మేము తండ్రి ఇది గతించిపోకముందే నీ యొక్క తండ్రి పరమ కాలాన్ని సిద్ధపరచుకొని తండ్రి స్వాధీనపరచుకొని రెడీగా ఉండడానికి ఈ బిడ్డలను తండ్రి నాయన ఆయత్తపరచండి. దేవాని చేతులకు అప్పగించుకుంటున్నాను ఆయన. ఆత్మలో ఒక చురుకుదల దయచేయండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. ఆత్మలో నా తండ్రి నాయన మెలకు కలిగి జీవించడానికి సాయం చేయండి అయ్యా నాయన. ఎందుకంటే ఆత్మలో మెలకు కలిగిన ఉన్న వాళ్ళే అయ్యా ఆ దినం ఆ స్వరమును వినపడుతుంది నాయన. వారు మాత్రమే ఎత్తబడతారని నా తల్లి నాయన. స్తోత్రాలు. నీ లేఖనాలు ఎంత బహు స్పష్టంగా తెలియపరుస్తుండగా కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మా తండ్రి ఇంతవరకు విన్న వాక్యం నాయన బిడ్డల హృదయంలో సాతాను ఎత్తుకుపోకుండా అది నీరు కట్టి ఫలించినట్లు సాయం చేయండి అయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవి ఇంకను నాయన మీరు మాతో ఉండి నడిపించండి. సమస్త ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.